నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రతి ప్రాంతానికి ఒక చరిత్ర అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి తెలంగాణలో హైదరాబాద్ ఎంత ఫేమస్సో అలాగే హైదరాబాద్లో ఖైరతాబాద్ అంత ఫేమస్. మనకు ఖైరతాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది మనకు బడా గణేష్. బడా గణేష్ తర్వాత మనకు గుర్తుకొచ్చేది సెంట్రల్ ఆఫ్ ఈ సిటీ పాలిటిక్స్. మరి ఎంతో రసవత్తరంగా సాగుతుంది, కొనసాగుతుంది కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ సెగ్మెంట్ మరి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ ఒక బై ఎలక్షన్స్లో ప్రజెంట్ అయితే ఖైరతాబాద్లో ఉన్నాము. ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు అనే విషయాలు అయితే డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి మీకు ఏమన్నా వస్తున్నాయా? 12,000 కాదు, 12 పైసలు కూడా రావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము. మరి ఉప ఎన్నికలకు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఆ సపోర్ట్ బీఆర్ఎస్ కేసీఆర్ అన్న. మాలో వేస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు, ఎల్లిగాడు వస్తాడు, మల్లిగాడు మల్లిగాడు. ఎమ్మెల్యే నాగేందర్ గారు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలకు మారుతున్నారని అంటున్నారు. సో అది కరెక్ట్ అంటారా మీరు? అబ్సల్యూట్లీ రాంగ్. అది డిస్క్వాలిఫై చేశారు ఇలాంటి కేసెస్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ పేరు? రమేష్ నాయక్. ఓకే, మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు 10 సంవత్సరాలు ఉండేది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అనిపించింది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికి ఇబ్బందులు లేకుండా రైతు బంధు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు దాని మంచిగానే ఉన్నది. రైతు బంధు పడ్డది, ఊర్లో మీద వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పడ్డది, అన్ని పడ్డది. ఈ ప్రభుత్వంలో మాకు ఏం ఆదాయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత పింఛన్ 4,000 చేస్తామన్నారు. అది ఇంకా అమలు చేశారా? వస్తున్నాయేమన్నా? ఎవరికి రాలేదు. సో మరి పింఛన్ కూడా రావట్లేదు. మరి ఆటో డ్రైవర్స్ కి సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి మీకు ఏమన్నా వస్తున్నాయా? 12,000 కాదు, 12 పైసలు కూడా రావాలి. ఆడికి ఇవ్వడం జరగదు. 12 పైసలు కూడా ఇవ్వలేదు. ఎవరికి ఏ సాయం చేస్తారు అధికార పోలు? ఇవన్నీ మా వీళ్ళన్ని మాటలే, ఏ పని కావు. మరి అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటీశ్వరులను చేస్తానన్నారు. మీరేమన్నా కోటీశ్వరులు అయ్యారా? మరి కోటీశ్వర్ గారు లంగా అయినాం. లంగా అంటే తెలుసా హిందీలో? భికారి అని. మరి రోజు 1000 సంపాదించడం. మేము ఇవాళ 500కి వచ్చినాం. ఆటో కిరాయి ఏడికెళ్ళి తీయాలి, రెండో నడిపించే ఆటో 600 కిరాయి, 500 400 కిరాయిలు ఉన్నాయి. ఆ కిరాయాలకు మాకు 200 300 మిగులుతాయి. అటువంటి పరిస్థితి వచ్చింది. ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఆటోలన్నీ సిటీలో చేసిండు కాబట్టి మాకు ఏ ప్రభుత్వంలో ఏ ఆదాయం లేదు. చాలా కష్టపడుతున్నాం. మాకు సమయం పొద్దున్న 8-9 గంటల రాత్రి 11 గంటల వరకు నడిపిస్తున్నా. అప్పుడు 1000 రూపాయలు కూడా సంపాదిస్తలేను. ఆసోటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఏమంటే కాంగ్రెస్ పేరుకే ఉన్నది కానీ ఏం పనికి రావు కాంగ్రెస్ పని. ఓకే, మరి ఒక ఖైరతాబాద్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఇక్కడ మాకే సమస్యలు అన్ని మస్తు సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు ఎవరు తీరుతారమ్మా? ఎవరు తీరవల్ల కాదు. కానీ చెప్పడమే, చేయడం ఏమీ లేదు. చేయలేరు, చేయరు కూడా. ఓకే, అలాగే ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. మరి ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము అనుకుంటామంటే టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు సరిపోయింది మాకు. ఇప్పటికి మాకు తగతాలు చెప్పిరు, సరిపోయింది. అది మాది ఏ సాయం చేసి 4,000 ఇస్తాడు, 12,000 ఇస్తాడు, ఇచ్చినాడా? ఒక్క ఉల్టా బస్సు ఫ్రీ చేసిన తర్వాత ఉన్న డిస్ట్రిక్ట్ ఆటోలన్నీ హైదరాబాద్లో అలౌట్ చేసి మమ్మల్ని పుట్ట మీద కొట్టి మాకు తందగా నడవకుండా అయిపోయింది. మరి వేరే పని చేయక, వేరే పని మాకు రాక, వేరే మేము చేయలేక ఈ పరిస్థితి ఏమీ చేయలేము. వాళ్ళు మస్తు అదో చేస్తాము, ఇదో చేస్తాము, అదో చేస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు, ఎల్లిగాడు వస్తాడు, మల్లిగాడు లేడు. చేసే కష్టంలోకే ఇప్పటికీ 4 ఆటోలు సంపాదించే సంపాదనలో 6 ఆటోలు బయటికి వచ్చినాయి. మరి ఎరికెళ్ళి మేము సంపాదన పెడతాం చెప్పండి? మా పిల్లల్ని ఎట్లా పోయిస్తాం మేము? కిరాయిలకి రెంట్ ఎడికలు కట్టుకుంటాం. ఇళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు అని అన్నారు. అలాగే చాలా మంది కూడా ఏంటంటే ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది. నేను విన్నా కూడా చాలా మంది. మరి మీకేమన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇల్లు లేదు, ఎవరమ్మా ఇల్లు లేదమ్మా. ఏ ప్రభుత్వం వచ్చింది అప్లై చేసినా కూడా ఏ ఫలితం లేదు. వాళ్ళతో కాని పని వాళ్ళు చేయరు కూడా. ఖాళీ ఆశ, అంతే. ఆశ పెట్టి తిందామంటే ఆశ, కొడదామంటే భయం. దాని తప్ప ఎవరు ఏమి చేయలేరు. నా పేరు రమేష్ నాయక్. నేను మేదిపట్నంలో ఉంటాను. ఏం చేస్తా, ఒక ఆటో కొనుక్కొని నడుచుకుంటున్నా. దానిలో నా జీవితం పోషించుకుంటున్నా పిల్లలకి. అండి, సో చూసారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బికారిగాళ్ళం అయిపోయినా మాకు ఏం లేదు. సో వాళ్ళ ఆవేదన అయితే చెప్పుకోవడం జరిగింది. మరి చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం.
సో నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రవి. ఓకే, ఏం చేస్తుంటారు? షుగర్ కేనా? షుగర్ కేన్ జ్యూస్ అమ్ముతుంటాను. ఓకే, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉండేది మీకు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము. కరప్షన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, అది షో పీస్ లెక్క కట్టి ఇడిసేసిర్రు. ఎవరికి కూడా అలాట్ చేయలేదు. ప్లస్ ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ అని అయితే వాళ్ళు చాలా చీటింగ్ చేశారు. ఓకే అండి, అలాగే ఇప్పుడు చాలా మందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పింఛన్ చేస్తామన్నారు. సో అది మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందా? మా ఇంట్లోనైతే ఎవరికి వస్తలేదు. నేను 60 అబవ్ ఉన్నాను, ఇంతవరకు నాకు రాలేదు. ప్లస్ నా ఓన్ బాబు డయాలసిస్ పేషెంట్, కిడ్నీ పేషెంట్, అతనికి ఒక 2,000 ఇస్తున్నారు. అదే జగన్ ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రంలో 10,000 ప్రొవైడ్ చేస్తారు విత్ ఫ్రీ డయాలసిస్. ఇక్కడ అది ఎవరు పట్టించుకోవడమే లేదు, ఎవరికి అసలు పట్టింపే లేదు. అది ఇంట్రెస్ట్. ఇప్పుడు రేషన్ కార్డు కూడా కొత్తది అప్లై చేసుకోమన్నారు, మీరు ఏమైనా చేసుకున్నారా? మాకు నమ్మకం లేదు కాబట్టి మేము చేయలేదు, టు బి ఫ్రాంక్. ఓకే, అలాగే మనకు మాట్లాడుకుంటే చాలా మందిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటీశ్వరులను చేస్తామని అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరేమైనా కోటీశ్వరులు అయ్యారా? అయితే నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే నమ్మకం పోయింది మాకు. ఏదైతే కేసీఆర్ మీద ఎంతైతే ఆశలు పెట్టుకున్నామో, నేను కూడా చాలా కష్టపడ్డా టీఆర్ఎస్ ఎజిటేషన్లో. ఈవెన్ కేటీఆర్ కూడా లేడు అప్పుడు, కవిత కూడా లేదు. చాలా మంది ఇప్పుడు ఎజిటేషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసిరో వాళ్ళంతా ఇక జ్యూస్ అంటే నాకంటే హీనంగా కూడా బతికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎజిటేషన్లో ఏదో ఆశతో పార్టిసిపేట్ చేసినాం, కానీ ఏమైంది అల్టిమేట్లీ ఇప్పుడు ఉన్న కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళంతా మనకు తెలంగాణకి అగేన్స్టే వాళ్ళు చేసారు. అప్పుడు పిల్లల్ని కూడా కొట్టిరు, యూనివర్సిటీ పిల్లల్ని కూడా కొట్టిరు. వాళ్ళకు కూడా సైడ్ ఇచ్చి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిండు. అట్లా అలాగే ఇందిరమ్మ ఇల్లు గురించి మాట్లాడుకుందాం. మీరు అన్నారు కదా, సో ఇందిరమ్మ ఇల్లు చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది, మాకు రాలేదని కూడా చాలా మంది చెప్తున్నారు. అప్లై చేసుకున్నా కూడా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప లేని వాళ్ళకి ఇవ్వడం లేదు అని అయితే అంటున్నారు. సో మీకేమన్నా వచ్చిందా? బీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ ఇన్ ది సెన్స్ అప్పుడు స్కూల్ టీచర్స్కి వచ్చింది ఏది డబుల్ బెడ్రూమ్. గరీబోళ్ళకైతే రాలేదు. గరీబోళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది, అంతే తప్పితే రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్లో ఉన్నారు, మూసీ రివర్లకు అయితే ఇచ్చిరు కదా ఇందిరమ్మ ఇల్లు. అవి డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, బీఆర్ఎస్ కట్టినా ఎవరు కట్టినా వాళ్ళకైతే అకామిడేషన్ వచ్చింది కదండి. దే ఆర్ వెరీ హ్యాపీ. మంచి హైజీనిక్ కండిషన్లో అన్పొల్యూటెడ్ ఏరియాలో వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇస్తాడు. ప్లస్ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ గృహకల్ప అన్నాడు, అందరికి ఇచ్చారు, ఒక్కరు కూడా మిస్ కాలేదు మేడం. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తారని మేము పక్కా నమ్ముతున్నాం. అలాగే ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది, దానివల్ల బాగుందా లేకపోతే ఇబ్బందిగా ఉందా? బాగుంది, చాలా బాగుంది. ఆడవాళ్ళ డామినేషన్ నడుస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, అలాగే ఈ యొక్క ఖైరతాబాద్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఖైరతాబాద్ ఎప్పుడు సమస్య లేదు. ఖైరతాబాద్ వాళ్ళ మా ఓన్గా చేసుకుంటాం మేము ఏదున్నా కానీ. ఏ సమస్యలు మాకు లేవు, ఉండవు కూడా ఫ్యూచర్లో. ఎందుకంటే మాకు మేము గవర్నమెంట్ దగ్గరికి కన్సర్న్డ్ ఇప్పుడు వాటర్ వర్క్స్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతారు, ప్రొవైడ్. ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో అలాగే మాట్లాడుకుందాం, ఎమ్మెల్యే నాగేందర్ గారు గురించి మాట్లాడుకుందాం. సో మరి అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేది, సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి మారడం జరిగింది. సో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలకు మారుతున్నారని అంటున్నారు. సో అది కరెక్టే అంటారా మీరు? అబ్సల్యూట్లీ రాంగ్. అది డిస్క్వాలిఫై చేసేయాలి ఇలాంటి పర్సన్స్ని, 100% డిస్క్వాలిఫై చేయాలి. దాంట్లో మనకి ఏ న్యాయం జరగదు. ఆయన డెడ్లీ అగేన్స్ట్ ఎవరికి ఈ గుడిసెలు వేసుకునే వాళ్ళకి, ఎవరికైతే తిండి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ భవన్ దగ్గర ఇమ్మీడియట్లీ కాల్ చేయించిండు గరీబులకి, తప్పే కదా. వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేయి, నువ్వు చేసి కాల్ చేపిస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్కి వెకేట్ చేయమన్నారు, వాళ్ళకి ప్రొవైడ్ చేసిర్రు, వెకేట్ అయిపోయారు అందరు. అట్టా ఏమైనా చేస్తే బాగుంటుంది. సో అలాగే ఇప్పుడు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మరి ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ బీజేపీ అండి. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? తేజేశ్వరరావు. ఏం చేస్తుంటారు? నేను సేల్స్ మ్యాన్. ఓకే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ వేసారు, వేసిన తర్వాత లేడీస్ మా మీద ఎగురుతున్నారు.
ఆ గొడవలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. మళ్ళీ లేడీస్ ఫ్రంట్ నుంచి ఎక్కాలి, బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నారు. అది కరెక్ట్ కాదు కదమ్మా. అలాగే ఇప్పుడు నార్మల్గా హాస్పిటల్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిట్ ఇచ్చేది, కేసీఆర్ కిట్. సో ఇప్పుడు వస్తుందా? రావట్లేదమ్మా, రావట్లేదు. మరి మీకు సొంత ఇల్లు ఉందా? ఇంద్రమ్మ ఇల్లు గురించి చాలా మంది పిటిషన్లు పెట్టడం జరిగింది. నాకు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఉందమ్మా, చాలు నాకు అది. బస్ ఫ్రీ బస్ వల్ల కొంచెం చిన్న ఇబ్బంది. సో అంటే ఆడవాళ్ళకు మాత్రం ఫ్రీ బస్ పెట్టడం వల్ల మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటారు మీరు. అవుతుంది, ఎందుకంటే వాళ్ళు వెనక నుంచి ఎక్కేసి మేము ఎక్కిన ప్లేస్ వాళ్ళు ఎక్కుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, అమ్మ జరగండి అమ్మ, నేను ఎక్కుతానమ్మా ఎలాగ అంటున్నారు. అంటే ఒకప్పుడు ముందు సీట్లు మాత్రమే అదే మహిళలకు ఉండేది, వెనుక మొత్తం మగవాళ్ళకు ఉండేది. సో ఈ ప్లేస్ మగవాళ్ళ ప్లేస్ కూడా మహిళలు ఆక్యుపై చేసుకుంటారు, అది మీకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. సో మరి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి, మరి ఉప ఎన్నికలకు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? నా సపోర్ట్ బీఆర్ఎస్, కేసీఆర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. సో చూసాం కదా, ఖైరతాబాద్ పబ్లిక్ పల్స్ అయితే తెలుసుకున్నాం. సో వాళ్ళ ఒపీనియన్ ప్రజలైతే చెప్పడం జరిగింది. మరి మరో పబ్లిక్ పల్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి తెలంగాణ వ్యూ. యాంకర్ రచనతో కెమెరామెన్ కిరణ్.